తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. డీలిమిటేషన్లో జరిగిన తప్పిదాలను వెంటనే సరిచేయాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం నార్త్ జోన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసింది. మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా, బన్స్లాల్పేట్, రామ్గోపాల్పేట్, బేగంపేట్ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు సోమవారం సికింద్రాబాద్లోని డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన డీలిమిటేషన్లో నూతన డివిజన్ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న డివిజన్ల సరిహద్దుల గుర్తింపు అంతా తప్పుల తడకగా గందరగోళంగా ఉందని డీసీకి వివరించారు. కొన్ని బస్తీలు, కాలనీలు 2-3 డివిజన్లలో విలీనం చేశారని, దీనివలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయాల మేరకు డివిజన్ల పునర్విభజన చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బన్స్లాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ కుర్మా హేమలత, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, పద్మరావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేశన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, లక్ష్మీపతి, నాగులు, కిషోర్, ఏసూరి మహేష్, ఎర్రా విజయశంకర్, అచ్చ, ఆంజనేయులు, ప్రేమ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు కుర్మా హేమలత, 147 వార్డ్, బన్స్లాల్పేట్ డివిజన్, బన్స్లాల్పేట్ కార్పొరేటర్. గత కొన్ని రోజులుగా మనం అందరం చూస్తున్నాం, ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని ప్రత్యేకంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బన్స్లాల్పేట్ డివిజన్ మొత్తం సనత్నగర్ కాన్స్టిట్యున్సీలోనే బన్స్లాల్పేట్ డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఇక్కడ బస్తీలు కానీ, స్లమ్స్ కానీ, కాలనీస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఈ కంప్లీట్లీ ఎస్సీ రిజర్వేషన్ ఉన్న ఏరియా. ఇప్పుడు ఈ బన్స్లాల్పేట్ డివిజన్ ని 2 వార్డులుగా విభజించడం జరిగింది. అదే కాకుండా పక్కనే ఉన్న మోండా మార్కెట్ డివిజన్ ని అక్కడ ఉన్న ఒక 4-5 బస్సులను తీసుకొచ్చి ఇప్పుడు బన్స్లాల్పేట్ డివిజన్ లో విలీనం చేయడం జరిగింది. దీన్ని మేము ప్రత్యేకంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బన్స్లాల్పేట్ డివిజన్ అంటేనే ఒక ఎస్సీ రిజర్వ్డ్ డివిజన్ కాబట్టి కంప్లీట్ గా ఎస్సీ కేటగిరీస్ ఎక్కువ ఉన్న పక్కనున్న మోండా మార్కెట్ ని తీసుకొచ్చి మళ్ళా మా దాంట్లో ఇమర్జ్ చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పార్టీలను కానీ, కుల సంఘాలను కానివ్వండి, కాలనీ ప్రెసిడెంట్స్, బస్తీలను, ఈవెన్ కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్ ఎవరిని కూడా సంప్రదించకుండా కేవలం వాళ్ళ హయాంలో మేము చేసిన ఒక డీలిమిటేషన్ ప్రాసెస్ అని గొప్పగా చెప్పుకోవడం కోసమే ఈ ప్రక్రియ అనేది చేపట్టింది. దీన్ని కూడా టైం లిమిట్ అనేది కూడా ఒక 1 వీక్ అనేది ఈ లోపలనే వీళ్ళు ఈ ప్రక్రియ అనేది చేయడం జరిగింది. దానికి కూడా మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా వాళ్ళు చేపట్టారు, అకార్డింగ్ టు రిజర్వేషన్ చేసిండ్రా లేకపోతే పాపులేషన్ వైజ్ చేసిండ్రా, అది ఏ విధమైన సమాధానం మాకు అసలు ఇవ్వకుండానే, దానిపైన క్లారిటీ లేకుండానే వాళ్ళనే ఒక బౌండరీ గీసేసి వాళ్ళే డివిజన్లను విభజించేసి 150 నుంచి ఇప్పుడు 300 వరకు డివిజన్లు పెంచుకుంటూ పోతున్నారు. దీనిపైన ప్రజా సంఘాలు కానీ, ఇతర ఆల్ పార్టీస్ కూడా పెద్ద ఎత్తున దీనిపైన వ్యతిరేకం చూపిస్తుంది. ఈ రోజున మేము మనం జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ డీసీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఈ వినతి పత్రాన్ని మేము వ్యతిరేకించి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. రేపు జరగబోయే కౌన్సిల్ లో కూడా ప్రత్యేకంగా ఈ కౌన్సిల్ మీటింగ్ అనేది ఈ విభజన డీలిమిటేషన్ గురించికే రేపు కౌన్సిల్ లో కూడా మేము మా యొక్క ఈ భాగాలు ఏదైతే డీలిమిటేషన్ ప్రాసెస్ లో జరుగుతున్న అవకతవకల గురించి కూడా రేపు జరగబోయే కౌన్సిల్ మీటింగ్ లో కూడా తప్పకుండా ప్రశ్నిస్తాం. దీనికి తగిన చర్యలు అందరి సమక్షంలో ఈ ప్రాసెస్ అనేది జరిగితే బాగుంటది. అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తే బాగుంటది అనేది మా ఉద్దేశం. దీనికి కూడా తప్పకుండా మా అభిప్రాయాలు తీసుకొని వాటిని కన్సిడర్ చేసిన తర్వాతనే అఫీషియల్ గా ఇది డిక్లేర్ చేస్తే బాగుంటదని మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.